ఫస్ట్ ఆఫ్ ఆల్ సజ్జనార్ గారు చేస్తున్న ఈ యొక్క యాక్టివిటీని నేను ఒక అడ్వకేట్‌గా, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా, ప్రభుత్వం సైడ్ నుంచి కానీ, ఒక న్యాయవాదిగా, ఒక సామాన్య పౌరుడిగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఒక సీపీ స్థాయి వ్యక్తి గ్రౌండ్‌కెళ్ళేసి హోటల్స్ తనిఖీ చేయడం అంటే ఆయనకున్న సబార్డినేషన్ ఆఫీసర్స్ అందరిని కూడా డైరెక్ట్ చేసేసి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. కానీ ఆయనే స్వయంగా వీటిని పర్యవేక్షణ చేస్తా ఉన్నారంటే ఒక విధంగా సిన్సియర్‌లీ అప్రిషియేట్ హిమ్. అండ్ మీరన్నట్టుగా సరే సజ్జనార్ గారికి కొంత సోషల్ మీడియా అండ్ ప్రమోషన్స్ ఎక్కువనే అయితా ఉంటాయి. ఆయన ఏది చేసినా కూడా సంచలనాత్మకంగా ఉంటాయి కాబట్టి, పబ్లిక్ ఎక్కువ ఆయన మీద దృష్టి పెడతారు కాబట్టి, ఆయన చేస్తున్న యాక్టివిటీస్‌ని ఎక్కువ జనాలు చూస్తారు కాబట్టి, సోషల్ మీడియాలో ఆయన యాక్టివ్‌గా ఉన్నట్టుగా అనిపిస్తా ఉంటది. కానీ ఎనీ పోలీస్ ఆఫీసర్ ఏది చేసినా కూడా మీడియా ఛానెల్స్ అయితే అన్నీ కవర్ చేస్తా ఉంటాయి కదా! సో, మీరు ఫస్ట్ ఓపెనింగ్ అన్నట్లు సింహాద్రి ఇల్లీగల్ ప్రాస్టిట్యూషన్ అని ఏదైతే అన్నారో, అది ఇదివరకు దాకా ఉండే. కానీ ఇప్పుడు అది ఇల్లీగల్ అన్న ప్రాస్టిట్యూషన్ అనేది ఇంగా తీయాల్సిన అవసరం అంటే డిక్షనరీలోకెళ్ళి తీయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే సుప్రీంకోర్టు లేటెస్ట్ జడ్జిమెంట్ ఇచ్చున్నారు. ప్రాస్టిట్యూషన్ ఇంకా ఇల్లీగల్ కాదు. దాన్ని లీగలైజ్ చేస్తున్నారు. ఎనీ వుమెన్ తన ఇష్టపూర్వకంగా ప్రాస్టిట్యూషన్ చేయొచ్చని చెప్పేసి. సో, దాన్ని నిర్దేశించిన తర్వాత ఇప్పుడు ఇల్లీగల్ ప్రాస్టిట్యూషన్ అనేది లేదు.